కృతజ్ఞతాస్తుతులను చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు ఈ విషయంలో దేవుని చిత్తం. చాలు. చూడండి, మనము ఈ మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రికను మనం ధ్యానించుకుంటున్నాం. చివరి మాటల్లో మనం ఉన్నాం. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అంశాలన్నీ కూడా ఒక క్రైస్తవుడు ఏ రీతిగా బ్రతకాలి, ఒక క్రైస్తవ విశ్వాసి ఎలా జీవించాలి అన్న విషయాల కోసం మనం ధ్యానించుకుంటున్నాం. ఈ వచనంలో మనం చూసినట్లయితే రాయబడిన మాట, ఎడతెగక ప్రార్థన చేయండి అంటూ ఉన్నారు. అంటే ప్రార్థన కోసం చెప్తున్న మాట ఇది. ప్రార్థన అనేది ఎడతెగక చేయాలి. ఎడతెగకుండా ఎలా చేయాలి అని మనం చూసినప్పుడు, ప్రార్థన అంటే మనందరికీ తెలిసినట్టుగా కేవలం మోకరించి గట్టిగా ప్రార్థన చేయడమే కాదు. నీ మనసు, నీ ఆత్మ, నీ హృదయము అన్నీ కూడా దేవునితో మమేకమవ్వాలి, సింక్ అవ్వాలి. అప్పుడు అనుక్షణము ఆయన నామాన్నే మనం స్మరిస్తాం. ఆయన ధ్యాసలోనే మనం ఉంటాం. ఆయన మాటలే మన నోట అంటుంటాయి. ఆయన పాటలే మనం పాడుతూ ఉంటాం. ఇది కూడా ప్రార్థనే. మనం అనుకున్నట్టుగా మోకరించి ఒక నిమిషం లేదా 10 నిమిషాలు లేదా ఒక అరగంట మనం ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేసేది అది ప్రార్థనగా అంటాం మనం. కానీ ప్రార్థన అదొక్కటే కాదు. ప్రార్థన అనేది ఇప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ మనసుతో ఆయన మనసు కలవాలి. ఆయన మనసుతో ఆయన హృదయము, ఆయన ఆత్మతో మన హృదయము, మన ఆత్మ కూడా కలవాలి. సో ఆయనతో మనము మమేకమై సింక్ అయ్యేటప్పుడు అనుక్షణము కూడా మన ఆలోచన, మన మాట, మన తలంపులు, మన పాటలు అన్నీ కూడా ఆయనవై ఉంటాయి. అప్పుడు ఆ జీవించే జీవితం కూడా అది ఒక ప్రార్థనా జీవితమే. ఎడతెగక ప్రార్థన చేయడమే. మరొక మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటే, మీరు ఆరాధనకు వెళ్ళినప్పుడు, అమ్మ ఎక్కడికి వెళ్తున్నారంటే మీరేమని చెప్తారు? ప్రార్థనకి వెళ్తున్నామనేసి అంటారు. అంటే ఇక్కడ ప్రార్థన అంటే ప్రార్థనతో పాటు పాటలు, స్తుతి ఆరాధన, వాక్య ధ్యానం అన్ని కలిపేదే ప్రార్థన అని మనం చెప్తున్నాం. ఎప్పుడైతే నువ్వు ఆయనతో ఐక్యమై, మమేకమై, సింక్రనైజ్ అయ్యి అప్పుడు నువ్వు జీవిస్తావో ఆ జీవితము ఎడతెగకుండా ప్రార్థన చేసినట్లు లెక్క. అందుకని మీరు ఏ డ్యూటీలో ఉండండి, ఎక్కడ మీరు పని చేసినా సరే, మనము మన ధ్యాస, మన ఆత్మ, మన మనసు ఆయనతో మమేకమై ఉండాలి. అందుకని ప్రియులారా, మనము ఏ పని చేసినప్పటికీ కొంతమంది అంటారు, రూమ్‌లో మనం బంధించబడి ఆ 4 గోడల మధ్య మనం పడి, మనం దేవుని దగ్గర మనం మరి ఎడతెగక ప్రార్థన చేయాలని. సో అలా కాకుండా నేను చెప్తాను, మన ప్రతి ఒక్కరం కూడా క్రైస్తవ జీవితంలో రకరకాల పనులు మనం చేస్తూ ఉంటాం. సో మనం కేవలం గదికి అతికిపోయి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటే, మనం చేయాల్సిన పనులు కొన్ని మనం చేయలేని స్థితిలో మనం ఉంటాం. సో ఆ రకంగా చేయలేకుండా మనం ఉండి మనము దేనికి కూడా ఆటంకంగా ఉండకుండా పనులు చేస్తూనే, మనము బండి నడుపుతూనే, మనం పెన్ పట్టుకొని ఫైల్ మీద రాస్తూనే, అలాగే మనము రకరకాల విషయాలన్నీ కూడా మనం సాల్వ్ చేస్తూనే, ఇంట్లో పనులు చేస్తూనే, అలాగే మనము ఎవరితోనైనా మాట్లాడుతూనే, లేదా మనం ఎక్కడైనా సరే ఏదైనా వింటున్నప్పుడు కూడా మన ఆత్మ, మన మనసు, మన ఆత్మ, మన మనసు, మన హృదయము ఆయనతో సింక్ అవ్వాలి, ఆయనతో మమేకం అవ్వాలి. అప్పుడు అదొకసారి మీరు ట్రై చేయండి. అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ జీవితం. ఎందుకంటే అటువంటి అనుభవాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నలుగురు వస్తారు, నలుగురితో మనం మాట్లాడుతుంటాం. నలుగురితో మనం మాట్లాడుతునేటప్పుడు చాలా మంది అనుకుంటారు, ఆ నలుగురి దగ్గర మనం ధ్యాస పెట్టాలి అనేసి. సో నలుగురి దగ్గర మనం ధ్యాస పెట్టి మనం మాట్లాడేటప్పుడు వారు చెప్పేది మనకు అర్థమవుతుంది, మనం చెప్పేది వారికి అర్థమవుతుంది. అయితే ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవ విశ్వాసిగా ఆ నలుగురు చెప్పేదే మనం విని వాటి మీదే పూర్తిగా మన ధ్యాస కాకుండా, మన ధ్యాస మనం దేవుని వైపు కూడా మనకు ఉండాలి. ఆ దేవుని మీద మన ధ్యాస పెట్టి మనం మన ఆత్మ, మన మనసు ఆయనతో సింక్ అయ్యి మనం వారితో మాట్లాడుతుంటే, వారికి మనము ఏం మాట్లాడాలో కూడా మన ఆత్మ చెప్తుంది. అప్పుడు ఒక్క మాట చాలు, వారు 4 మాటలు మాట్లాడే దగ్గర ఆ ఒక్క మాటతోనే వాళ్ళు తృప్తి చెంది వెళ్ళిపోతారు. సో అందుకోసమే వారిలాగా అధికంగా వాళ్ళు విస్తరించి మాట్లాడతారని అన్నగాని, వారి సమస్య కొలది వారు వచ్చి ఎన్నో గంటలు వారు మనతో మాట్లాడతారు. కానీ నీ ఆత్మ దేవునితో సింక్ అయినప్పుడు వారిలాగా మనం గంటలు గంటలు మనం మాట్లాడడం కానీ, ఒక్క మాట మనం చెప్పేటప్పుడు ఆత్మ ద్వారా మనం చెప్పే ఒక మాట వారిని ఎంతో ఊరటనిస్తుంది, వారికి ఎంతో ఆదరణిస్తుంది. సో అందుకోసమే దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో చెప్పుకోవడం కాదు, కానీ దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతికి మనం చూపించాలి. అది ఎలా చూపించాలి? ఎప్పుడైతే మనం మన మనసు, మన ఆత్మ, మన హృదయం ఇప్పుడు కూడా దేవునితో మమేకం అవ్వాలి, సింక్ అవ్వాలి. అందుకని ప్రియులారా,
ఎప్పుడైతే మనం దేవునితో మనం ఐక్యమవుతామో అప్పుడు మనం ఎడతెగకుండా ప్రార్థన చేసేవారుగా ఉంటాం. నీ మనసు ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ, దేవుని నామాన్ని హెచ్చిస్తూ, మన మనసులో నిరంతరం కూడా ఆ పాటలు మనం పాడుకుంటూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. సో, అలా ఉండేటప్పుడు ఇంక నీ మనసులో వేరొక ఆలోచన ఎందుకొస్తది? ఎంత నువ్వు ఒంటరిగా ఉన్నా సరే, వేరొక ఆలోచన రావడానికి నీకెంత మాత్రం కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే, నీ మనసు ఆయనతో సింక్ అయింది కాబట్టి. సో, ఆయన మీద ధ్యాస కలిగి ఉంది కాబట్టి. ఆయననే తలుస్తూ ఉంది కాబట్టి. సో, ఇప్పుడు మనం చూడండి, మనం ఖాళీగా ఉంటాం. ఇంట్లో మనుషుల గురించి ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం. మనుషుల గురించి ఆలోచించడం కాదు మనం చేయాల్సిన పని. మనుషుల గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబం గురించి, ఈ లోకంలో ఉన్నటువంటి బంధువుల గురించి మనం ఆలోచించడం వల్ల మనకొచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఈరోజు మనం అదే సమయాన్ని, అదే మరి టైంని మనం దేవుని మీద ధ్యాస ఉంచి, దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు అది ఎంత మీకు ప్రయోజనకరంగా ఉంటదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకం వారి గురించి మీరు ఆలోచించిన అంతసేపు ప్రభు గురించి మీరు ఆలోచిస్తే అది నీ జీవితానికి ఎంతో మేలది. కనుక ఈ మనుషుల గురించి, ఈ బంధువుల గురించి, ఈ కుటుంబం గురించి ఆలోచించుకొని ఎంతసేపు మన సమయాన్ని గాని, మన ఆరోగ్యాన్ని గాని మనము వ్యర్థం చేసుకోవడం అది ఎంత మాత్రం కూడా సరైనది కాదు. కనుక దేవుని గురించి మీరు ఆలోచన చేయండి. మనం ఎంతసేపు కూడా మనం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు కూడా ప్రభువే మన ధ్యాసలో ఉండాలి. ప్రభు గురించే మనం ఆలోచన చేయాలి. ప్రభువునే మనం స్తుతిస్తూ ఉండాలి. ప్రభు నామాన్ని గొప్ప చేసేవారుగా ఉండాలి. ఆయనతో మన మనసు మరి మమేకమై ఉండాలి. సో, ఇది ప్రియులారా, ఇది ఒక మన ట్రాన్స్‌లోకి మనం తీసుకెళ్ళిపోదు. ఇంకోటి కూడా ఇందులో చాలా మంది ఇలా ఉండడం వల్ల చాలా మంది ట్రాన్స్‌కెళ్ళిపోతారండి. విపరీతమైన పనులు చేస్తారు. ఇది మనం ఎక్కడ చూస్తామంటే ఇప్పుడు మనం జరుగుతుంది కదండీ! ఓం శాంతి అనుకుంటాను. లేకపోతే వైట్ సారీస్ కడతారు కదా! వారెవరండి? బ్రహ్మకుమారిస్. బ్రహ్మకుమారిస్. సో, వాళ్ళు కూడా మీరు చూసినట్టయితే మెడిటేట్ చేస్తూ ట్రాన్స్‌లోకెళ్ళిపోతారు. ఆ ట్రాన్స్‌లో ఎన్నో రకాలైనటువంటి విపరీతమైన కార్యక్రమాలు చేస్తున్నారని మనం చూస్తున్నాం. అది వాస్తవం అది. కనుక ప్రియులారా, అలాగా మన దేవుడు ఆ రకమైనటువంటి ఆ స్థితికి మనల్ని తీసుకెళ్ళడు. నిజంగా స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయన మీద మన ధ్యాస ఉంచినప్పుడు మన మనసు, మన హృదయము ఎంతగానో ఉప్పొంగుతూ మరి సంతోషిస్తూ ఉంటది. హృదయంలో తెలియని ఆనందం, తెలియని సంతోషం. మనుషులు ఎంతమంది మన మీద ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే, ఈ దేవుని మీద ధ్యాస పెట్టే ఆ టైం ఏదైతే ఉందో చూసారా? అది మనకి ఎంతగానో సంతోషాన్నిస్తది. ఎంతో ఆనందాన్నిస్తది. ఎంతో మనకి మరి మన హృదయం అంతా కూడా ఉప్పొంగే విధంగా మనం ఈ లోకంలో జీవిస్తాం. అందుకని ప్రియులారా, ప్రార్థన అంటే మనం ఈ సహజ జీవితంలో మనము ఊపిరి తీసి ఊపిరి వదిలితే అది ఒక జీవితం అది. సో, మనము దాన్నే ఇన్‌టేక్, ఔట్‌టేక్ మనం ఔట్‌టేక్ అనేసి అంటాం. అంటే మనం చూసినప్పుడు మనము ఊపిరి తీసుకొని ఊపిరి వదిలితే అది ఒక జీవితం. జీవితంలో ఈ 2 క్రమంగా జరగాలి. కేవలం ఊపిరి తీసుకొని ఊపిరి వదలకపోయినా ప్రమాదమే. ఊపిరి వదిలి మరి ఊపిరి వదిలేసి ఊపిరి తీయకపోయినా కూడా ప్రమాదమే. కనుక మనం ఏది చేయకపోయినా సరే జీవితానికి అది ప్రమాదకరమే. కనుక 2 కూడా మనం సైమల్టేనియస్‌గా చేస్తూ ఉండాలి. మనము ఊపిరిని తీసుకోవాలి. అలాగే అట్ ది సేమ్ టైమ్ ఊపిరిని కూడా మనం వదలాలి. అప్పుడు ఒక సగటు మనిషి ఈ లోకంలో బ్రతకగలుగుతాడు. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనము ప్రార్థన అనేది ఒక ఊపిరి లాంటిది. ఎలాంటి ఊపిరంటే, ప్రార్థన చేసినప్పుడు మనము శ్వాస తీసుకోవాల్సింది ఆయన సన్నిధిని. ఆయన సన్నిధిని మనం శ్వాస తీసుకునేటప్పుడు మనం ఊపిరి వదిలేది ఆయన శక్తిని మనం బయటికి వదులుతాం. సో, ఎప్పుడైతే ఆయన సన్నిధి నీలో ఉంటదో, నువ్వు ఆయన సన్నిధిని శ్వాస తీసుకుంటావో, ఆ సన్నిధి నీలో ఏం చేస్తదంటే నిన్ను బలపరుస్తది. నీకు శక్తినిస్తది. నిన్ను ఆదరిస్తది. నిన్నెంతగానో బలపరుస్తుంటది. లోకంలో ఎన్ని పరిస్థితులు ఎలా తలమునుగులైపోయినా సరే, దేవుని సన్నిధిని, ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధి అనే ఊపిరిని తీసుకుంటున్నావు. ఈ ఊపిరి నేనేం చేస్తుందంటే, ఇప్పుడు మనం ఆక్సిజన్ ఎలాగైతే మన బాడీకి మనం తీసుకుంటున్నామో, ఈ ఆక్సిజన్ ఎలాగైతే మనల్ని మరి జీవింపజేస్తుందో, అలాగే దేవుని సన్నిధి కూడా మనల్ని ఏం చేస్తుందంటే బలపరుస్తది, శక్తినిస్తది. ఎంతమంది మనల్ని విడిచిపెట్టారండి. ఏకాంతంగా మనం ఎడారిలో ఉన్నవండి. లేకపోతే ఒంటరిగా మనము అజ్ఞాతవాసంలో ఉన్నవండి. లేకపోతే మనం ఒంటరిగా 4 గదుల మధ్య ఉన్నవండి. ఏ చీకు, ఏ బాధ, ఏ మరి విధమైనటువంటి ఆలోచనలు కూడా మనకుండవు. ఎందుకంటే నీలో ఉన్నది ఆక్సిజన్ కాదు. ఆక్సిజన్ కంటే బలమైనది దేవుని సన్నిధి. సో, ఈ దేవుని సన్నిధి నీలో ఉండేటప్పుడు, దేవుని సన్నిధిని మనము కలిగి జీవించినప్పుడు, దేవుని సన్నిధితో మనం సహవాసం చేసినప్పుడు, దేవుని సన్నిధితో మనం సింక్ అయినప్పుడు, అప్పుడు మనం ఊపిరి వదిలేది కార్బన్ డయాక్సైడ్ కాదు. అప్పుడు మనం ఊపిరి వదిలేది దేవుని శక్తిని మనం బయటికి ఆ శ్వాసను మనం విడుస్తాం. అప్పుడు నీ మాట శక్తివంతంగా ఉంటది. నీ ఆలోచనలు శక్తివంతంగా ఉంటాయి. నీ చూపు శక్తివంతంగా ఉంటది. నువ్వు ఆడే ప్రతి మాట కూడా దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన
మాటలే మనం మాట్లాడతాం. శరీర సంబంధమైన మాట నీ నోటి వెంట ఎప్పుడు రాదు. అది ఎప్పుడంటే నువ్వు దేవుని సన్నిధిని శ్వాస తీసుకున్నప్పుడే శక్తిని నువ్వు నీ నోటి ద్వారా లేకపోతే నీ శ్వాస ద్వారా నువ్వు బయటికి వదలగలవు. సో క్రైస్తవ జీవితానికి మరి ఒక నార్మల్ జీవితం, ఒక మరి మామూలు జీవితానికి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎలాగైతే అది సైమల్టేనియస్ గా జరుగుతుందో ఒక ప్రాణం నిలబడడానికి, అలాగే క్రైస్తవ జీవితంలో కూడా దేవుని సన్నిధి, దేవుని శక్తి అనేది రెండు కూడా సైమల్టేనియస్ గా అవి జరుగుతూ ఉండాలి. అలా జరిగినప్పుడు ప్రభువుని మనం చూపించిన వారిగా మనం ఉంటాం. అందుకని ప్రియులారా, ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనం వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని మీద ఎంత ఆధారపడుతున్నావో, దేవుని మీద ఎంత ఆనుకొని ఉన్నావో నీ మాట చెప్తుంది. నీ మాటను బట్టి మనం చెప్పొచ్చు నువ్వు ఎంత దేవుని మీద ఆధారపడి ఉన్నావు అనేది. ఎందుకంటే క్రైస్తవులు వారు మాట్లాడే మాట తీరుని బట్టే మరి చూడండి, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మరి అలాంటప్పుడు హృదయంలో మనము ఆక్సిజన్ నింపబడినప్పుడు బయటికి మన జీవితంలో ఆక్సిజన్ ఉంటే అది బయటికి వచ్చేది కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. అలాగే ఒక సహజ జీవితంలో మన హృదయంలో మరి మన మనసులో పాపము నింపబడి ఉంటే మరి మన నోటంట వచ్చేవన్నీ కూడా పాపపు మాటలే. అలాగే మన హృదయంలో దేవుని సన్నిధి ఉంటే మన నోటంట వచ్చేదంతా కూడా దేవుని శక్తివంతమైన మాటలే. కనుక అటువంటి మాటలు మనము రావాలి అంటే మన హృదయంలో పాపం కాదు మనకు ఉండాల్సింది, లోకము కాదు మనలో ఉండాల్సింది. మనలో ఉండాల్సింది దేవుని సన్నిధి మనం ఉండాలి. దేవుని సన్నిధిని ఎప్పుడు మనం ఉంటదంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిని మనం ఆగ్రహిస్తామో, ఒక రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి మంచి సువాసన వచ్చిందనుకోండి, ఆ వాసన మనం ఆగ్రహిస్తాం. ఎంత బాగుంది వాసన అనేసని. ఆ వాసన మనల్ని ఆగ్రహించిన తర్వాత మన శరీరంలో ఒక రకమైనటువంటి ఒక పులకరింపు వస్తుంది. ఎందుకంటే ఆ మంచి వాసన మనలోకి వెళ్ళేటప్పుడు ఆ శరీరంలో ఒక రకమైనటువంటి ఆ సంతోషం, ఆ పులకరింపు, ఆ ఆనందం, ఆ ఉల్లాసం. కట్ అయిందండి? అవునండి, కట్ అయింది. వాయిస్ రాలేదయ్యా. ఇప్పుడు కట్ అయిందా? అవునండి, కట్ అయింది. కట్ అయింది. మేము మాట్లాడలేదయ్యా, మేము మాట్లాడదని ఫోటో వచ్చింది. పులకరింపు అక్కడ ఆగిందయ్యా. మాట వినబడుతుందా? అది నిలబడుతుంది.